హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మన సబ్స్క్రైబర్ సాగర్ రెడ్డి గారు విశాఖపట్నంలోని సుజాత నగర్లో ఉంటున్నారండి. ఆయన దగ్గర ఒక ఏవిఆర్ ఉంది, అదైతే కంప్లైంట్ వచ్చింది. మరి చాలా దగ్గర చూపించారు, అది మరి సాల్వ్ అవ్వలేదు. నాకు అడిగారు, సార్ మీరు ఏమైనా చేస్తారంటే, సార్ అది నాకు సాధ్యం కాదండి, ఎందుకంటే దాని యొక్క కాంపోనెంట్స్ అనేవి మాకు దొరకవు, కేవలం సర్వీస్ సెంటర్లో దొరుకుతాయి. ఒకసారి సర్వీస్ సెంటర్లో ఓల్డ్ మోడల్ నుంచి కొత్త మోడల్ అప్గ్రేడ్ అయ్యిందంటే మరి పాత బోర్డులు గట్టి ఏమీ దొరకవు, సో మనం ఏం చేయలేమని అన్నాను. ఆయన అదే మాట అన్నారు. నేను చాలా దగ్గర చూపించానండి, నాకు అది సాల్వ్ అవ్వలేదు. సో దీన్ని మరి ఏం చేద్దాం ఏంటి అని అడిగితే, మీ దగ్గర ఏ స్పీకర్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, దానికి సూటబుల్గా ఏమైనా సాధ్యమైతే మీకు ఒక యాంప్లిఫైర్ నేను తయారు చేసి ఇస్తానని చెప్పేసి అన్నాను. అయితే నేను చెప్పారంటే, సార్ నేను సబ్ వూఫర్ వచ్చినప్పటికి యాక్టివ్ సబ్ వూఫర్ వాడుతున్నాను, ఇక 5 ఛానల్స్ సంబంధించి స్పీకర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, అవి 80 వాట్ స్పీకర్స్ ఉన్నాయి, దానికి సూటబుల్గా ఒక యాంప్లిఫైర్ అయితే చేసి ఇవ్వగలరు నాకు అడిగారు. సో అలా చేస్తానని నేను చెప్పేసి ఒక యాంప్లిఫైర్ అయితే డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇదే యాంప్లిఫైర్ మీద బిఫోర్ అయితే ఆడియో టెస్టింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయగలరు. ఇప్పుడైతే మీకు యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేస్తాను ఏంటి, ఏ రిమోట్ కిట్ యూజ్ చేస్తాం, కాంపోనెంట్స్ ఏ యూజ్ చేస్తాం ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇది జెమ్టెక్ కంపెనీ GLCD రిమోట్ కిట్ అయితే చేయడం జరిగింది. కేవలం సింగిల్ కంట్రోల్ మాత్రమే ఇక్కడ ఇచ్చానండి నేను ఈ ప్యానల్లోని. అదే మాస్టర్ వాల్యూమ్, అది మనకి కుడివైపుగా కనిపిస్తుంది. సబ్ వాల్యూమ్ ఏది దీనికి ఇవ్వలేదు, నేను ఒక మినిమం వాల్యూమ్లో సబ్ వాల్యూమ్ ఇచ్చేసాను. కేవలం రిమోట్ కంట్రోల్ త్రూ సబ్ వాల్యూమ్ అయితే ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రిమోట్ కిట్లోని ఇక్కడ సబ్ వాల్యూమ్ ఉంది చూడండి, ఇక్కడ సబ్ వాల్యూమ్ డౌన్ చేస్తే సరిపోతుందండి, వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా ప్యానల్ అయితే మనం ఇటువంటి సింగిల్ కంట్రోల్ ప్యానల్ ఇప్పుడు ఇవ్వలేదు మనం. ఇది DSP ప్యానల్ అండి. ఈవెన్ ఒక ఫ్యూటెక్ DSP కానీ, లేదా జెమ్టెక్ DSP కానీ, జీటెక్ DSPకి ఈ ప్యానల్ అనేది సూటబుల్ అవుతుంది. మనం ఆన్ చేయగానే జెమ్టెక్ అని వస్తుందండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే డిస్ప్లేలా కాకుండా కాస్త పెద్ద డిస్ప్లే ఇది. సో ఈ విధంగా ఉంటుంది. ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా మనం డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ శక్తి కంపెనీ 10 MOSFET బోర్డు అయితే తీసుకున్నాము 5 ఛానల్కి. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికి మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, జెమ్టెక్ కంపెనీ రిమోట్ కిట్, GLCD రిమోట్ కిట్ ఇది. ఇక రెగ్యులర్గా వాడే మనం స్పీకర్ ప్రొడక్షన్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీనికి థర్మల్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక మనం రెగ్యులర్గా యూజ్ చేసే సప్రీ బోర్డు కూడా ఇక్కడ అదే యూజ్ చేయడం జరిగింది. ఇక డాల్బీ డిజిటల్ DTS లాంటి ఫార్మాట్స్ ప్లే అవ్వడానికి మనమైతే ఇక్కడ ఫ్యూటెక్ కంపెనీ ERC బోర్డు అయితే యూజ్ చేయడం జరిగిందండి. దీనికి సూటబుల్గా పవర్ సప్లై అయితే మనం ఇవ్వడం అయితే జరిగింది. సో అది కూడా ఏంటంటే ఫుల్ HD ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక ఫ్యాన్స్ వచ్చినప్పటికీ చెరో వైపున 2 ఫ్యాన్స్ అయితే బోర్డుకి ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే హీట్ ఎక్కకుండా కూల్ అవ్వడానికి, మాస్ఫెట్లు ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి, చక్కగా పనిచేయడానికి ఈ విధంగా అయితే మనం తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఎక్స్ట్రా సబ్ వూఫర్ పెట్టుకోవాలంటే మనకు కావాల్సిన ప్లేస్ కూడా ఉంది కాబట్టి సబ్ వూఫర్ బోర్డు అనేది దీనికి యాడ్ చేసుకుని ఇది 5.1 ఛానల్ యాంప్లిఫైర్గా కూడా మనం ఇది వాడుకోవచ్చు. సో ఇటువంటి మీకు 5 ఛానల్ యాంప్ కానీ, 5.1 ఛానల్ యాంప్లిఫైర్ కానీ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయండి, ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మరొక వీడియోలో మరొక కలుద్దాం. థ్యాంక్ యూ.